హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదలైనట్లయితే సమాచారం అండి. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి జమ అవుతున్నట్లయితే సమాచారం. మీ ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి జమ అయ్యాయా లేదా మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి విడుదల చేసినట్లయితే సమాచారం అండి. ముందుగా ఈ నిధులు ఎవరికి జమ అవుతున్నాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి 2 విధాలుగా విడుదల చేయడం జరుగుతుందండి. ముందుగా ఎంటీఎఫ్ అమౌంట్, అదేవిధంగా ఆర్టీఎఫ్ అమౌంట్. సో ఈ విధంగా 2 విధాలుగా ప్రభుత్వం అయితే అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఎంటీఎఫ్ అమౌంట్ కనుక రిలీజ్ అయినట్లయితే డైరెక్ట్గా కాలేజీలో అయితే ఈ యొక్క అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. ఒకవేళ ఆర్టీఎఫ్ అమౌంట్ కనుక రిలీజ్ చేసినట్లయితే స్టూడెంట్స్ యొక్క ఖాతాల్లో ఈ యొక్క అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. సో ఈ విధంగా 2 విధాలుగా ప్రభుత్వం అయితే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ డబ్బులు అనేవి మీకు జమ అయ్యాయా లేదా అనేటువంటి సమాచారం మీరు ఏ విధంగా తెలుసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. మీ స్టేటస్ తెలుసుకోవడానికి మీరు ముందుగా మీ మొబైల్ ఫోన్లో జన్మభూమి అనే వెబ్సైట్ అయితే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వెబ్సైట్ లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత పక్కనే గ్రీన్ కలర్లో లాగిన్ అయితే ఉంటుందండి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్ అయితే అక్కడ ఎంటర్ చేయమని అడుగుతారండి. సో పాస్వర్డ్ ఒకవేళ కనుక మీకు తెలియకపోతే ఫర్గెట్ మీద క్లిక్ చేయండి. ఫర్గెట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్. సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ వెరిఫికేషన్ కోడ్. సో దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత రీసెట్ పాస్వర్డ్. సో మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు న్యూ పాస్వర్డ్ దగ్గర ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ దగ్గర అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ నెంబర్కి మీ మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి రీసెట్ పాస్వర్డ్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో మీ యొక్క యూజర్ ఐడి మరియు ఆధార్ నెంబర్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. సో దీన్ని మీరు వెరిఫికేషన్ చేయడం కొరకు ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో అక్కడ యాక్టివిటీస్ దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాని మీద మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో మీరు కింద కనుక గమనించినట్లయితే నౌ ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క యూజర్ ఐడి అనేది ఎంటర్ చేసి మీ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ కనుక మీకు యూజర్ ఐడి కనుక తెలియకుండా కనుక ఉన్నట్లయితే నౌ ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ సో వెరిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. వెరిఫికేషన్ దగ్గర ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సో మీ యొక్క ఐడీస్ అయితే రావడం జరుగుతుందండి స్టూడెంట్కి సంబంధించి అయితే. సో 2023, 24, 25 సో ఏ సంవత్సరానికి సంబంధించి ఐడి కావాలో అక్కడైతే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఐడి అనేది చేంజ్ కావడం జరుగుతుందండి. సో కాబట్టి సో మీరు వెరిఫికేషన్ చేసి ఐడి అయితే తెలుసుకోవచ్చు. ఐడి తెలుసుకున్న తర్వాత వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్. సో దాని మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో మీకు ఐడి అయితే అడగడం జరుగుతుంది. ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు అమౌంట్ అనేది పడిందా లేదంటే చూసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ రిలీజ్డ్ ఎంటీఎఫ్ అమౌంట్ మరియు ఆర్టీఎఫ్ అమౌంట్ సో ఈ విధంగా 2 విధాలుగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీకామ్ కంప్యూటర్స్ సో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్, అదేవిధంగా సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్
సో ఈ విధంగా మూడు సంవత్సరాలకు సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ అయితే రావడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే 2023 సంవత్సరంలో ఎంటీఎఫ్ అమౌంట్ పడలేదు మరియు ఆర్టీఎఫ్ అమౌంట్ పడలేదు. సో 2 అమౌంట్స్ అనేవి పడలేదు. సో 2024లో చూసుకున్నట్లయితే ఎంటీఎఫ్ అమౌంట్ అనేది పడలేదు మరియు ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది పడింది. సో ఈ విధంగా 2023లో పడలేదు, 2024లో పడింది, 2025లో కూడా మళ్ళీ పడలేదు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు 2026కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో యొక్క ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేవి జమ అవుతున్నాయి అంటే సమాచారం అండి. సో వారు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో సో వారికి కొంతమందికి యొక్క ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి అంటే సమాచారం అండి. కేవలం ఎస్సీ స్టూడెంట్సే కాకుండా సో అందరూ ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు పడి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడైతే తెలుస్తుంది. సో ముందుగా అయితే ఎస్సీ స్టూడెంట్స్కి అనేవి ఈ యొక్క అమౌంట్ అనేది పడుతున్నాయి అంటే సమాచారం అండి. ఆల్మోస్ట్ పెండింగ్ అమౌంట్స్ అనేవి సో స్కాలర్షిప్ కింద వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి అంటే సమాచారం. సో 2024 మరియు 2025 సంవత్సరాలకు సంబంధించి ఫీజు రివంబర్స్మెంట్ డబ్బులు అనేవి స్టూడెంట్ మరియు కాలేజీలో డైరెక్ట్గా జమ అవుతున్నాయి అంటే సమాచారం అండి. సో ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి సో మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోండి, మీకు కూడా ఖచ్చితంగా రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా సరే ఈ యొక్క ఫీజు రివంబర్స్మెంట్ డబ్బులు అనేవి జమ అయ్యి ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏ సంవత్సరానికి జమ అయ్యాయి అనేటువంటి సమాచారం అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.